తిని ఎందుకు ఏడుస్తుందో చూడాలంటే వీడియో మొత్తం చూడండి. ఏంది నువ్వు నన్ను గోస వచ్చుకుంటాను, నన్ను సాగు పెడతాను, నన్ను సంపద తింటాను. ఏంది ఇక్కడ గువ్వ తిన్నా గువ్వ తిన్నాను. నీకేంది మాకు ఏంది వంశీ పొద్దు పొద్దుగాల ఎందుకో బాగా ఉడుతున్నావు దాంతో అంతగానో కట్టాను. నీకు ఏం చేసింది ఏం చేసింది మరి గంతగానో అంటున్నావు? ఏంది సంగతి ఏం చెప్పు అంటావు అబ్బాయి, ఎట్లున్నావో నా గోస. అవును సరే కానీ ఈ బుడ్డి మామ ఏంది మొత్తం ఏదో సెల్లులో మొత్తం లోకం అయిపోయిండు, మొత్తం దేకుతానే లేడు, ఫోన్ తెస్తే కలుస్తలేడు, మొత్తం ఫోను 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 ఫోన్ అని మొత్తం ఆగం అయిపోతాడు. మరి ఏమైంది అసలు బుడ్డి మామకి? అబ్బాయి బునిమామ మొత్తం మారిపోయిండు, కనబడతలేడు. ఎందుకు ఎటు వేయండు? పొద్దుగానే లేచి ఎటో పోయినట్టున్నాను నేను. ఇంతకుముందే పోయినా వాళ్ళ ఇంటికి, లేడు. సరే కానీ గింత లేట్ అయింది మొహం తోమడానికి? అవును కొంచెం లేట్ అయింది. ఇక బ్రష్ చేసే వరకు ఇప్పుడే లేచిన ఇంతకుముందే. వంశీ ఈ బుండి మామ ఏంది మొత్తం సెల్లులా ఏదో నవ్వుకుంటా ఇట్లా పోతాంటే ఏంది? ఏమో మరి ఏం రోగం తెచ్చిందో ఏమో. ఏమైందంటావు మరి? చూద్దాంపా, దా మెల్లంగా పోయి చూద్దాం. దా సెల్ ఒత్తుకుంటా ఒత్తుకుంటా ఎటు పోతున్నావు? నేను ఎటు పోతాను? నేను ఎటు పోతలేను. సెల్లును నేను అంతా నేనేటు పోతాను. సెల్ ఒత్తుకుంటాను, మెల్ల మెల్లని ఒత్తుతాను. బొమ్మడానికి వస్తున్నావు సెల్లు ఏదో అటు ఒత్తుతాను. నేను అర్థం ఎవరికి ఫోన్ చేస్తాను. ఎట్లా నాకెవరు ఉన్నారు? నాకు లవరే ఎవరు లేరు. ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ మాట్లాడతారు అట్లనే. నాకెవరు ఉన్నారు? నాకు ఎవరు లేరు. సెల్లులో ఎవరితో చేస్తాను అంతగాను? ఫ్రెండ్ గాని తోటి. ఎవరు ఫ్రెండ్? ఆడల్లో మగవాళ్ళ? నాకు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా దోస్తులు? మగవాళ్ళని ఎవరికి చేస్తాను అన్నారు. అదే వెళ్తా చూస్తా ఫోన్. వంశీ వీళ్ళిద్దరు సో దొరుకుతుంది అయ్యాల గంట సేపు ముచ్చట పెట్టుకుంటారు, గంట కూడా మేము ముచ్చట పెడతాళ్ళు. ఏమో మరి వీళ్ళ సో దొరుకుతలేదు పో. అన్నం మరి ఇవాళ పొద్దుగా నుండి ఇక సెలొత్తుకుంటా పోరు ఉంటాయి సార్. ఇక ఊక ఊక పోరా? నాకు పోరు ఎక్కడి పోరు లేదే వెళ్ళారు. కావాలంటే వేరే వాళ్ళకి కానీ సెల్లి అంటే ఇస్తా. పోరు పోరు లేదంటే వెళ్ళేంటో 12 అవుతుంది. అన్నం మీద దాసలేదు. బాగా ఈ టైం అయింది. అన్నం తినకపోతే ఏం తినకపోతే ఎట్లా మరి? ఇక పోరు లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదానా మా ఫ్రెండ్ గాంధీ పెళ్ళి ఉన్నది కాబట్టి షాపింగ్ చేసుకుంటా. అదే షాపింగ్ వస్తా రారా అని షాపింగ్ చేస్తాను. ఫ్రెండ్ గాంధీ పెళ్ళి ఉందా? నీకు కూడా లవర్ చూస్తాను. ఎట్లా మరి? ఇది ఉంటే నాకు చదివిస్తుంది. భయపడిపోతాను అన్నందుకే. నేను ఉండయ్యా, నేను పోతాను. ఇక గంటగానం భయపడతాడు. ఏమున్నది? ఈ గిడేం చేస్తాండ్రా మీరు? ఏం చెప్తారు? ఇగో ఈడ ఉంగరం పోయింది అయితే ఎత్తుకుతాను. ఏ ఉంగరం పోయింది? దండుదా బంగారు గాడ పొంది ఎందుకు కట్టారు? చిన్నలేందో కోతి చిన్నలేందో నాకు అది అర్థమవుతలేదు. ఏమో మరి బంగారం పోయిందని అంటారు. మరి ఆడ ఎక్కడ వెళ్ళి మరి ఏమన్నా బొంద పెట్టిర్రో మరి ఏమన్నా దాచి పెట్టిర్రు. ఏం లేదు, బ్యాట్ అనుకొని చంపితే ఊసిపోయి వచ్చి ఈడ పడ్డది. అరే మీ బ్యాట్ అనుకొని కొడితే గంధమైన బలం ఉన్నారా? పడతారా? ఏ బుడ్డి మామ నువ్వేంది? ఏం లేదు, అంకురం పోయింది మాదైతే. ఆడ ఇచ్చుకున్నాను అంతే. ఏం లేదు ఏం లేదు అంతే. మరి ఏందో మీకు కథ ఏందో ఇవాడైతే వెళ్తుంది మీ బాగోతాం అంతా. అవును మరి మీరు ఇద్దరు కలిసి అంతగానే ఏం ముచ్చట్లు పెడతారు ఆడ? అవును కరెక్ట్. ఏం ముచ్చట పెడతారు? చెప్పులు చెప్పుల్లి. ఏం దగ్గరగా బాగా అడుగుతాను. ఆయన ఫోన్ చేస్తే నేను అడిగిన తప్పేంది? అయ్యో మరి ఎవరితో మాట్లాడుతాను, ఏమైనా ఎవరు ఉందా అని అడిగిన. తప్ప మేము ఏం మాట్లాడుకున్నాం? ఇప్పుడు ఏం మాట్లాడుకోలే. లవర్ లవర్ నాకు చిన్నమ్మా, నాకు ఎవరు లవర్ ఉన్నారు?
వాళ్ళు నిజంగా పొరాలు నిజంగా పట్టుకుంటారు వాళ్ళు నా ఇజ్జత్ మొత్తం మిగుతుంది. ఇది కరెక్ట్ ఎందుకో బాగా సెల్లుతుందని మొత్తం చైటింగ్ ఎత్తాండి ఇట్లా ఒత్తుకుంటా నవ్వుతాండు మరి ఏందో అర్థం అయితే లేదు. ఉన్న ముచ్చట తుడికెక్కువ అన్నట్టుగా ఉన్న ముచ్చట రేను ముచ్చట ఇట్టాను నాశనం గిట్ట ఊకే మా పెళ్ళి ఏమో అంది పెళ్ళి ఉన్నది కాబట్టి అని స్టార్టింగ్ చేసుకుంటూ పోతాను. రారా నువ్వు షాప్కి రారా అన్నాడు. నేను అన్నానా పుట్టేది పిల్లగా మనకు పిల్ల అనుకుంటా అనుకుని పోరగాళ్ళ మాటలు పట్టుకుంటారు ఎవరు పట్టుకోరు పోరగాళ్ళ నిన్ను పొరాలు నీకేమేరు కాదు ఇంత పుల్ల పెట్టినా కానీ ఏమవుతుంది. మీ లోలీప్స్ అలా ఉండ మేము మనం బిగుదాంపా దా అంత పంచాయతీ పిద్దా అంత రేపు పొద్దుల మన పంచాయపోతే లేని పని అన్నం తినిపో ఒక్కటైతే అయింది పో తినిపో పోరు అనుకుంటా ఫోన్ వస్తా కూకే అదే కవా స్టార్టింగ్ ఇస్తాను లవర్తో అర్థమైంది తాంది ఇప్పుడు అరే బాడుకో చెప్పు పట్టి కొడితే పని రాలాలి ఎవరితో స్టార్టింగ్ నేను చెప్పురా ఏమన్నాడు ఉన్న మాట నా పొలం నేను చెప్పు పట్టి కొడతాను ఏమన్నాడు అంతగా ఉంది నా పొలడు ఆయనకి అవసరమా స్టార్టింగ్ చేస్తా ఆయనకి అవసరమా అయ్యో ఉన్నది అన్నాడు అందరు అనుకుంటలేరా ఊళ్ళో అందరు అనుకుంటారు నీ గురించి ఏది చెప్పులు ఇప్పుడు పొలని ఉంటే చెప్తాడు కొడతాను వాడికి నీకు లేరా ఆయనకి ఏ అవసరం ఆయనకి అవన్నీ స్టార్టింగ్ చేస్తా అవసరం మన గురించి మందికే అవసరం మందే 10 మంది 10 మాటలు అనుకుంటారు అన్నల మాటకున్న అవసరం చేస్తా నీకు అవసరమా మరి ఏంటి మరి లవర్తో ఎందుకు మాట్లాడు నీకు అవసరం అబ్బి వచ్చి నీ సంగతి చెప్తాం అబ్బి నీకు విషయం చెప్పాలి ఏంటి చెప్పు. బునిమా నన్ను కొట్టిండు ఒవ్వల్ని కొట్టిండు ఏంది మరి ఇప్పుడే ఆయన దగ్గర నుంచి లొల్లి పెట్టుకొని వచ్చినావు మళ్ళీ నువ్వు ఆయన పుల్ల పెట్టినావు ఏంది ఏమో స్టార్టింగ్ చేస్తాను ఎవరితో చేస్తాను అని అడిగితే లొల్లి పెట్టుకున్నాడు. సరే మరి బాగా కొట్టిండే ఏంది పొల్లు కొట్టిండే అబ్బి ఇగో బున్ని మామ ఏం చెప్తాండో నువ్వు చూసి నాకు చెప్పు సరేనా. ఏంద్రా దొంగ దొరికిండ్రా బిడ్డ ఏంద్రా ఊక నా జోలికి వస్తానేంద్రా ఎవరితో చాటింగ్ చేస్తాను నాకు అంతా తెలుసు. ఎవరితో చేస్తాడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ చేసిండ్రా పిలివిత్తి ఫేక్ అకౌంట్ చేసి రియా అని పెట్టి నిన్ను మోసం చేసిన ఇట్లుంటుంది మనతోటి అది ఇవరిదాకా యాక్టింగ్ చేసిన నేను అది అబ్బికి కూడా తెలియదు మనతోటి. ఈ వంశగాడు అప్పుడెప్పుడో వేయండి ఇంకా వస్తలేడుగా ఏమైంది ఒకసారి పోయి చూస్తా. పులిమామ మా వంశగాడేని ఈ వానలు ఏం చేస్తానే నువ్వు మా వంశగాన్ని కొట్టినవాట మరి అని వాడు నీ దగ్గరికి వచ్చిండు మరి నన్ను కింద అన్నా నేనే నిన్ను కొట్టడానికి వచ్చిన వాడు లేడుగా వంశగాడేని ఈ వానలు ఏం చేస్తాను నీకు జాగ్రత్త దొరకలే నన్ను ఘోరంగా ఏం చేసిండా నిన్ను అది నేను 2 రోజులు స్టార్టింగ్ చేసిన అది అమ్మాయితో అమ్మాయి అనుకున్నాను మిస్ అవుతాను ఫేక్ అకౌంట్ అది ఫేక్ అకౌంట్లో వేసి నన్ను ఏంది అది ఫేక్ అకౌంటా అందుకని నిన్ను రెచ్చగొట్టి నువ్వు తన్ను తినిపించినట్టు ఉన్నావు తన్ను తిన్నాడు కాదు ఈ బాగానే ఏం చెప్తాను సరేగా నేను నువ్వు ఈ వంశగాడేడి ఈ వంశగాడేడి మంచిగా ఈ ఫేక్ అకౌంట్ నువ్వు వేసినావు ఆరా ముందుగా తల మీద నుంచి స్టూల్ లేకపోతున్నా
వర్షం పడుతుందిరా కనబడతలేదు ఆరా నీకు వాన అప్పుడే ఏడ్చింది కానీ నువ్వు దియ్యి. అప్పుడే తెలిసిందారా ఓ మై గాడ్. సరే కానీ మా బున్ని మామని ఎందుకు ఫేక్ అకౌంట్ వేసి ఆడుకున్నావు మరి పాప ఆయన ఎంత హట్ అయిందో తెలుసా పాపం అట్టిగా ఎడతాడు పాపం కొడుకు ఇట్టుండేటోడు ఎట్లా ఏంటో వంశీ ఎందుకు వంశీగా ఫేక్ అకౌంట్ వేస్తాను నువ్వు పాపం రియల్గా నన్ను నమ్మిండు ఒక అమ్మాయిని లవ్ చేసిండట మా బున్ని మామ లవ్లో పడ్డ బున్ని మామ ఇగో ఇంకోసారి చెప్తాను నాకు ఈ ఫేక్ అకౌంట్ వేయకు అకౌంట్ ఇవ్వకు. అరే అబ్బిగా అరే నాకు ఫేక్ అకౌంట్ చేసిండు నాకు ఎరికేరా కావాలన్నట్టు వేసిండ్రా. ఫేక్ అకౌంట్ వేస్తాం మరి నువ్వెందుకు చాటింగ్ చేసినావు ఫేక్ అకౌంట్ తెలిసి ఎందుకు చేసినావు అరే అని పిచ్చోని వేయాలని చేసిండ్రా నేను. అంటే ఇది మొత్తం నటనా మనతో అంటే అంతే ఉంటారా మనతో అంటే కట్టె ఉంటుందిరా. ఈ వీడియో చూసి మీకు అర్థమైందా ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ చేస్తున్నారు. మీకు కూడా ఇలా జరిగిందా? ఈ ఫ్రెండ్స్ ఇలా ఫేక్ అకౌంట్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.